శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 647వ నామం లోపాముద్రార్చిత మంత్రస్వరూపంలో శ్రీ లోపాముద్రార్చితాయై నమః. శ్రీ విద్యా సంప్రదాయంలో అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు వివిధ ముద్రలను సాధకులు ప్రదర్శిస్తూ తమ సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన చేసే సమయంలో వారు అమ్మవారిని అర్చిస్తుంటారు కదా. ఆ సాధన పండిన దశలో అంటే అమ్మవారి అనుగ్రహం సాధకులు పొందిన తరువాత కుండలిని శక్తి సహస్రారాన్ని చేరి తన పతి అయిన పరమేశ్వరుని చేరిన తర్వాత కూడా వారు నిరంతరం అర్చించేది శ్రీ లలితా పరమేశ్వరిని అనే భావాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం నిచ్చెన ఎక్కే సమయంలో ఒక మెట్టును వదిలి మరొక మెట్టుకు చేరుకుంటాం. శ్రీ విద్యా సంప్రదాయంలో అమ్మవారి యొక్క స్వరూపాలలో ఏ స్వరూపాన్ని కూడా ఏ దశలోనూ విడిచిపెట్టడం జరగదు. అమ్మవారి యొక్క వివిధ స్వరూపాలను ఒక్కొక్క దశలో సాధకుడు అర్చిస్తూ సాధన పండిపోయిన దశలో ఈ అమ్మవారి స్వరూపాలన్నీ కూడా ఒకటే, ఆ స్వరూపము శ్రీ లలితా పరమేశ్వరి అనే జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. కాబట్టి ఈ నామంలో మనం అమ్మవారిని ఎటువంటి ముద్రలు ధరించని స్థితిలో కూడా సాధకుడు అర్చించే శక్తి స్వరూపిణి అంటే కుండలిని శక్తి సహస్రారాన్ని చేరిన తర్వాత కూడా సాధకుడు అమ్మవారిని అర్చిస్తుంటాడు అనే భావంలో లోపాముద్రార్చిత అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక ఈ నామానికి గల మరో అర్థాన్ని తీసుకుంటే అమ్మవారిని అర్చించిన ఒక మహాసాధకురాలి పేరుతో అమ్మవారిని స్మరించుకోవడం, ఆ మహాసాధకురాలి యొక్క నామాన్ని అమ్మవారి నామంగా అమ్మవారే స్వీకరించడం అనేది ఈ నామంలోని ఒక గొప్పతనం. అమ్మవారి సాధనకు గల వివిధ శ్రీ విద్యా సంప్రదాయాలలో ఒక సంప్రదాయం లోపాముద్రా విద్య. ఈ లోపాముద్ర మహర్షి అయిన అగస్త్యుని భార్య. ఈ లోపాముద్ర అమ్మవారికి సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరి తన మంత్రాన్ని ఉపదేశించి గురువు అయి తన విద్యను ఉపదేశించి అనుగ్రహించారు. అమ్మవారి అనుగ్రహం అనేది ఇలా ఉంటుంది అనే విషయాన్ని మనలాంటి వారు ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మనకు శ్రీ విద్యను ఉపదేశించే గురువు అమ్మవారి స్వరూపంతో మనకు అనుగ్రహిస్తారు. ఈ నామంలో అమ్మవారు గురు స్వరూపిణిగా కూడా వ్యక్తం అవుతున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.